పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయిందండి. ఇది నిజంగా క్రైస్తవులకి చాలా షాకింగ్ న్యూస్, సభ్య సమాజానికి అయితే బ్రేకింగ్ న్యూస్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, చరిత్రలో మేబీ ఈ ఎస్సీ హోదా విషయంపై అతిపెద్ద ఇష్యూ ఇదే అయి ఉంటుంది. గతంలో మనం ఎన్నో చూసుంటాం, కానీ ఇంత పెద్దగా అయి ఉండకపోవచ్చు. ఒకవేళ అయినా సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి బయటకు తెలియకపోవచ్చు. పాస్టర్ చింతాడ ఆనంద్ ఇష్యూ ఎంత వైరల్ టాపిక్కో సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే మీరు నిత్యం సోషల్ మీడియాలో చూసే వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఈ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి పాస్టర్ చింతాడ ఆనంద్తో కాస్త ఘర్షణ పడేవాడు. ఏ విషయం మీద? ఊర్లో మత మార్పిడులు చేస్తున్నారని, నాసిరకం నిత్యావసర వస్తువులు తెచ్చి ఊర్లో జనాలకు పంచి మభ్యపెట్టి మతం మారుస్తున్నారని, వితంతువులని వృద్ధులని లక్ష్యంగా చేసుకొని క్రైస్తవ మతంలోకి తీసుకెళ్తున్నారని స్వయాన అక్కల రామిరెడ్డే చెబుతాం. పిట్టలవానిపాలెం నివాసి చింతాడ ఆనంద్, అనిల్ పాస్టర్ వీళ్ళిద్దరు కలిసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, వితంతువుల్ని ఇద్దరు ముగ్గురిని ఎంచుకుని వాళ్ళని టార్గెట్ గా చేసి బలవంత మత మార్పిళ్లు. దాని మీద గ్రామస్తులు అక్కల రామిరెడ్డి కలిసి పాస్టర్ చింతాడ ఆనంద్ని ప్రశ్నించారట. ఇది పద్ధతి కాదండి, ఇష్ట ప్రకారం ఎవరన్నా వస్తే మీరు మతంలోకి మార్చుకోండి, వాళ్ళే మారతారు, మీరు మార్చే పని లేదు. మీరు మారిస్తే మత మార్పిడి అంటారు, వాళ్ళే వస్తే మనసు మార్పిడి అంటారు. వాళ్ళు వచ్చారనుకోండి, మీ బోధనలేవో మీరు వినిపించుకోండి, అంతేగాని మీరు ఇట్లా చేయటం పద్ధతి కాదండి పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి పాస్టర్ చింతాడ ఆనంద్ వారి మీద రివర్స్ అయింది కాకుండా, అక్కల రామిరెడ్డికి సంబంధించిన స్థలంలోనే చర్చి కట్టాలని, ఆ స్థలాన్ని ఆక్రమించాలని చూశారని, కబ్జా చేయాలని చూశారని అక్కల రామిరెడ్డి చెబుతా ఉన్నాడు. మా స్థలం ఎకరం 14 సెంట్లు అండి, దాంట్లో చర్చి కట్టాలని చెప్పి అక్రమంగా ప్లాన్ చేశారు. మా గ్రామస్తులు మేమందరం కలిసి అడ్డుకున్నాము. ఈ వివాదం వీళ్ళిద్దరి మధ్య నడిచింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. గ్రామంలో జరిగిన విషయం, వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. నన్ను కులం పేరుతో దూషించారు అని పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది. అసలు హైకోర్టులోనే తేలిపోయిందండి కేసు. మనం ఎంతసేపు ఇన్ని రోజులు సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ బయట మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు, అసలు హైకోర్టులోనే తేలిపోయింది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది. రాష్ట్రపతి ఆర్డర్ 1956 సమ్ ఇయర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. దాని ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా వేరే ఏ మతం అనుసరించినా వారికి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి క్లియర్గా ఉంది మన రాజ్యాంగంలో. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చినటువంటి ఆర్డర్ అది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు, మేబీ ఆ టైంలో యాడ్ చేశారు మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని. దాని ప్రకారం హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి తీర్పుతో పాస్టర్ చింతాడ ఆనంద్ సాటిస్ఫై అవ్వకుండా మరలా ఇదే కేసుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి చూసారా. అంటే ఈయనకి రాజ్యాంగ వ్యవస్థల పట్ల సరైన అవగాహన లేదు అని మనం అనుకుంటున్నాం. ఈయనకు అవగాహన లేదు, హైకోర్టులో పిటిషన్ వేశారని మనం అనుకుంటున్నాం. కానీ ఇందులో కొసమెరుపు ఏంటంటే, 2013లోనే ఆయన నాకు బీసీసీ కేటగిరీ ఇవ్వండి అని ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారట. మరి దీన్ని ఏమంటారండి? అతి తెలివి కాదా? మీరు 2013లోనే నా ఎస్సీ హోదా రద్దు చేయండి, బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకున్న మీరు ప్రభుత్వం వారికి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్ట పెడతారని అందరూ పాస్టర్ చింతాడ ఆనంద్ని ప్రశ్నిస్తారు. అయితే ఈయనకి వ్యవస్థల పట్ల అవగాహన ఉంది, కానీ మేము క్రైస్తవంలోకి వెళితే మాకు బీసీసీ సర్టిఫికేట్ వస్తే ఇలాంటి ఏవైనా జరిగినప్పుడు మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టలేము అని తెలుసుకున్నారో ఏమో. నాకు బీసీసీ సర్టిఫికేట్ వద్దు, నాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాల్సిందే, నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం కుదరదు అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. క్రైస్తవంలోకి మతం మారి ఎస్సీ హోదా అనుభవిస్తున్న వాళ్ళందరినీ రద్దు చేసి పడేయండి. సుప్రీంకోర్టు వచ్చి వీధుల్లో, గ్రామాల్లో ఏం జరుగుతుందో చూసి రద్దు చేయలేదు కదండి, జిల్లా యంత్రాంగం చేయాలి, దానికి తగినటువంటి శాఖ అధికారులు చేయాలి. ఆ పని చేయాల్సింది జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం. కాబట్టి వారు ఒక స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ 3 సార్లు విచారణ జరిపింది. మొదటిసారి విచారణకి పాస్టర్ చింతాడ ఆనంద్ రాలేదు, అక్కల రామిరెడ్డి వచ్చారు, ఆయన మాట్లాడింది ప్రెస్ వాళ్ళతో మనం చూసాం. రెండోసారి వచ్చాడు, మూడోసారి కూడా వచ్చారు. 100 పేజీల నివేదికని కలెక్టర్కి అందించడం జరిగింది. పాస్టర్ చింతాడ ఆనంద్ అసలు నా ఎస్సీ హోదా ఎందుకు మీరు రద్దు చేయొద్దు అనే దాని గురించి నేను ఇస్తున్న వివరణ అండి అని చెప్పి ఇచ్చాడు. పొంతన లేనటువంటి సమాధానం. మా కుటుంబం మొదటి నుంచి ఎస్సీ అండి, మా నాన్నగారు ఎస్సీ అండి, నేను ఎస్సీ అండి, నేను ఎస్సీ కులానికి చెందినవాడిని అండి, మతం మార్చుకోలేదండి, మనసు మార్చుకున్నానండి, నాకు అసలు బాప్తిజం సర్టిఫికెట్ కూడా నేను మీకు ఇవ్వలేదు కదండి,
బాప్తిజం సర్టిఫికేట్ ఇవ్వలేదని మీరు చెప్తున్నారు, కానీ నాకు లేదని చెప్పట్లేదుగా. అంటే మీకు బాప్తిజం మీరైతే తీసుకున్నారు. సో ఇది బాప్తిజం తీసుకుంటేనే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అనే వ్యక్తులకు కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన పొంతనలేని సమాధానం చెప్పడం. 3వ దఫా కూడా విచారణ జరిపిన తర్వాత జిల్లా స్క్రూటినీ కమిటీ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తున్నాం. ఆనంద్ గారిని అడిగినప్పుడు మీరు ఎస్ఐ హిందూనా క్రిస్టియన్ అని చెప్పి అడిగారండి. నేను క్రిస్టియన్ అండి, 12 సంవత్సరాలు నేను పాస్టర్గా చేస్తున్నానని చెప్పాడండి. అలాంటప్పుడు నువ్వు అట్రాసిటీ పెట్టడానికి అర్హత లేదు. మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి మనం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నువ్వు బీసీ కేటగిరీలోకి వెళ్ళిపోతావు, నువ్వు అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఇక వర్తించదు అని క్లియర్ కట్ జేసీ గారు చెప్పారండి. క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదాలో లభించేటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపో ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామన్నారు. ఇది పాస్టర్ చింతాడ ఆనంద్ ఉదంతం ఇంతటితో ముగిసిపోయింది. కాకపోతే 30 రోజుల సమయం పాస్టర్ చింతాడ ఆనంద్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈయన సుప్రీంకోర్టులో మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకోవచ్చు. దీని మీద రీవెరిఫికేషన్ జరుగుతుంది. పగడ్బందీగా రద్దు చేయడానికి కారణాలు ఏంటనేది కూడా సుప్రీంకోర్టులో తెలుస్తుంది. అయితే పాస్టర్ చింతాడ ఆనంద్ చెప్పేది ఏంటంటే, నేను మరలా సుప్రీంకోర్టుకి వేశాను కాబట్టి అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం, నేను పూర్తి సాటిస్ఫై అవ్వలేదని చెప్తాను. అక్కల రామిరెడ్డి మాత్రం న్యాయం గెలిచిందండి, మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నాం, 5-6 సంవత్సరాల నుంచి, మీకు తెలిసింది మహా అయితే 5-6 నెలలే, మేము 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మా గ్రామంలో, ఎన్నాళ్ళకి న్యాయం గెలిచిందండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఇది జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు, ప్రభువుని నమ్ముకున్నారు, మీకు ఇంకా ఎస్సీ హోదా అవసరం లేదు కదండి. వాస్తవం చెప్పండి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మీకు ఎస్సీ హోదాతో పని ఏది ఉంది? ఒకవేళ ప్రభుత్వమే ఇస్తానందనుకోండి, సంతోషం, మహర్దానందంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇవ్వనప్పుడు, రాజ్యాంగంలో లేనప్పుడు తీసేస్తాను అంటే సరే తీసేయండి, సంతోషంగా, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మాకు ఇంతకంటే ఏ హోదా వద్దు, ప్రభు సన్నిధిలో మేము ఉన్నాం, మాకు ఇదే పెద్ద హోదా అని చెప్పి సంతోషంగా వైదొలగాల్సింది పోయి పోరాటాలు చేస్తూ మాకు ఎస్సీ హోదా కావాల్సిందే అని అంటూ ఉన్నారు. ఎస్సీ హోదా మీకు ఇవ్వడం వల్ల దళిత హిందువులు నష్టపోతారు, ఎస్సీగా ఉన్నటువంటి హిందువులు నష్టపోతారు. 100 మందికి ప్రభుత్వం ఒక బెనిఫిట్స్ని ఇస్తుంది అనుకోండి, ఆ 100 మందిలో 75 మంది దళిత క్రైస్తవులే తినేస్తుంటే ఈ 25 మంది దళిత హిందువులు పంచుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే 100 మందికి ప్రభుత్వం 100 రూపాయలు ఇచ్చింది, మనిషికి రూపాయి, 75 రూపాయలు క్రైస్తవ హిందువులకు ఇవ్వడం కంటే ఈ క్రైస్తవ హిందువుల హోదా రద్దు చేసి 100 రూపాయలని 25 మందికి పంచితే బెనిఫిట్స్ ఎలా ఉంటుంది? అదే 100 రూపాయలని 100 మందికి పంచితే మనిషికి రూపాయే కదా వచ్చేది. అప్పుడు దళిత క్రైస్తవులు తినేస్తున్నారు, దళిత హిందువులు నష్టపోతున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా ఇలానే పోతున్నాయి. ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, చదువులో కూడా క్రైస్తవ మతం తీసుకున్నటువంటి ఎస్సీలంతా పొందుతూ ఉన్నారు. మరి క్రైస్తవ మతాన్ని అనుసరించకుండా హిందూ మతంలో ఉండి మన రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తూ మన దేశాన్ని గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఏం దక్కుతుంది? బూడిదే. ఇప్పుడు అదే ప్రభుత్వం చెప్పేది కూడా. పైగా ఈ మతం మన దేశానికి కాదు, మీరు అనుసరించడం తప్పని ఎవడో చెప్పట్లా. ఆర్టికల్ 25 ప్రకారం మీరే మతాన్నైనా అనుసరించవచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఇది మన రాజ్యాంగం పెట్టినటువంటి నియమం. దాన్ని కాదనేటువంటి వ్యక్తులు నిజంగా నా దృష్టిలో దేశాన్ని గౌరవించని వ్యక్తి. పైగా ఈ రూలు ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం లేదా బీజేపీ వాళ్ళే పెడితే ఇంకా రాద్ధాంతం వేరేలాగా ఉంది. అప్పట్లో క్రైస్తవులకి, ముస్లిమ్స్కి కాస్త సానుభూతి పరులుగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ ఆయన హయాంలో జరిగింది కాబట్టి అంత పెద్ద రాద్ధాంతం కావట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది, ఇవాళకి ఈ సస్పెన్స్కి తెరబడింది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అక్కల రామిరెడ్డి గురించి, పాస్టర్ చింతాడ ఆనంద్ గురించి, ఈ ఉదంతం గురించి, అసలు క్రైస్తవంలోకి వెళితే ఎస్సీ హోదా రద్దు చేయడం కరెక్టేనా కాదా, దీన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరును ప్రత్యేకించి ధన్యవాదాలు.